అందరికీ నమస్తే. ట్యాబ్ సెట్టింగ్స్ ఎలాగో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 టైప్స్లో అయితే మనము సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే మీరు సెట్టింగ్ అప్లికేషన్ లేదా సెట్టింగ్స్కి వెళ్ళండి. స్టెప్ 1లో వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడైతే నేను ప్రాసెస్ ఎలాగో కూడా మీకు రాసి ఇక్కడ చూపిస్తున్నాను. అంటే పేపర్ మీద కూడా రాసి మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. అలాగే మీరు ముందుగా అయితే సెట్టింగ్ అప్లికేషన్కి వెళ్ళండి లేదా సెట్టింగ్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, అబౌట్ ట్యాబ్లెట్ అని చెప్పేసి ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రీసెట్ అనే ఆప్షన్ వస్తుంది. రీసెట్ మీద క్లిక్ చేయండి. రీసెట్ మీద క్లిక్ చేస్తే పైన ఫ్యాక్టరీ డాటా రీసెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా రీసెట్ లేదా డిలీట్ ఆల్. రీసెట్ అనే బటన్ను మీరు ఇక్కడ క్లిక్ చేయండి. లేదా ఇంకో టైప్ చెప్తాను. 2 టైప్స్లో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత పైన సర్చ్ బటన్ ఉంది కదా, సర్చ్ బటన్లో ఫ్యాక్టరీ డాటా రీసెట్ అని టైప్ చేయండి. ఇలా మీరు టైప్ చేస్తుంటే బై డిఫాల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను ఫ్యాక్టరీ డాటా రీసెట్ అని తీస్తే ఇక్కడికి చూడండి కింద వచ్చేసరికి మళ్ళీ రీసెట్. సో చూడండి ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ కనుక మీరు ఇచ్చేస్తే ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే మీ ట్యాబ్లెట్కి మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినారో ఆ పాస్వర్డ్ మనం ఇచ్చేయగానే ఇక్కడ డిలీట్ ఆల్ ఆప్షన్ అని కనిపిస్తుంది పైన. అది మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. మనం క్లిక్ చేయగానే వన్స్ మొత్తం ట్యాబ్లెట్ అనేది కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయ్యే ముందు కూడా మనకి లెట్స్ గో అని చెప్పేసి కొన్ని కండిషన్స్, కొన్ని అయితే దానికి సంబంధించిన చెక్అవుట్ సమ్ ఇన్ఫో టు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అడుగుతాయి అనమాట, మనం యాక్సెస్ ఇవ్వడానికి కోసం అని. సో మనం ఇక్కడ యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ బటన్ అని చెప్పేసి ఇట్లా మనం అక్కడ రీడ్ చేసుకొని నెక్స్ట్ బటన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు మనకైతే చూడండి నేను అన్నీ ఎనేబుల్ చేసేసాను. ఎనేబుల్ చేసి కింద మనకు నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేస్తే కంప్లీట్గా అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందని చెప్పాను కదా, ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే పైన ఇక్కడ మంచి వైఫై ఉన్నదైతే మీరు కనెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఫోన్తోనైతే అవుతుందో కాదో తెలియదు కాబట్టి వైఫై తీసుకోండి, లేదా మీ మొబైల్ నుంచి హాట్స్పాట్ ఇవ్వండి. ఫుల్ సిగ్నల్ ఉన్న దగ్గర చేసేస్తే కనుక మనకు తొందరగా అది ఏమంటారు అప్డేట్ అవుతుంది అన్నమాట. సో నేనైతే వైఫై కనెక్ట్ చేస్తున్నాను. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత వన్స్ కనెక్ట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ చూసే వైఫై నెట్వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కంప్లీట్గా చెకింగ్ ఫర్ అప్డేట్స్. సో అప్డేటింగ్ అనేది మనకి అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఏం డిస్టర్బ్ చేయడానికి ఉండదు. అప్డేటింగ్ అయిన తర్వాత 100% అయిన తర్వాత సెటప్ యువర్ డివైస్ కింద చూడండి నాక్స్ మేనేజ్ వచ్చింది కదా, నాక్స్ మేనేజ్ అనే యాప్ కూడా కింద కనిపిస్తుంది కదా. మనము డివైస్ని ఒకసారి సెటప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సెట్టింగ్ అప్ వర్క్ డివైస్ అని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. అంటే మనకి ఆ సెట్టింగ్ అంతా కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అనమాట. ట్యాబ్లెట్ అనేది యాప్స్ కానీ ఇవన్నీ కానీ మనకి కంప్లీట్గా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు నోక్స్ మేనేజ్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత పైన టాప్ లెఫ్ట్లో 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ 3 డాట్స్ను క్లిక్ చేయండి. అంటే 3 లైన్స్ ఉంటాయి కదా టాప్ లెఫ్ట్లో. అంటే నాక్స్ మేనేజర్ యాప్ని క్లిక్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో క్లిక్ ఆన్ 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత రీలోడ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా సిస్టమ్ విల్ గెట్ అప్డేటెడ్, ఆటోమేటికల్లీ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బై డిఫాల్ట్గా అప్లికేషన్స్ అన్నీ కూడా మన ట్యాబ్లోకి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ మొత్తం కంప్లీట్గా ట్యాబ్ అయితే అప్డేట్ అయిపోయింది. సో మనకి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్గా వచ్చేసాయి అనమాట. ఇలా ఇప్పుడు మనము వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి అప్లికేషన్స్ అన్నీ కూడా సెర్ప్కి సంబంధించిన ఆల్ అప్లికేషన్స్ అయితే బై డిఫాల్ట్గా ఇన్స్టాలేషన్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.